హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎగ్జాక్ట్లీగా 160 డేస్ అవుతుంది. సో 160 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ అనేది ఒకసారి మీరు చూసేసుకోండి. అలాగే గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన వాళ్ళు చాలా మంది నా ప్రీవియస్ వీడియోస్ కింద చాలా కమెంట్స్ అయితే చేశారు. సో ఆ కమెంట్స్ లో కొన్ని కమెంట్స్ కి నేను ఈ వీడియోలో అయితే కొన్ని ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా నా 160 డేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అయితే చూసేసుకోండి. ఓకే, 160 డేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అయితే చూసేసేయండి గైస్ ఒక్కసారి. సో అంటే హెయిర్ అంతా డ్రై ఉంది నాది. స్నానం చేసిన, షాంపూ కూడా చేసిన నేను. ఇంకా ఆయిల్ కానీ మినాక్సిడ్ కానీ ఏం పూయలేదు. సో ఇలా ఉంది చూడండి. లైక్ హెయిర్ లైన్ కూడా చూడండి ఇక్కడ. ఓకే, ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్ ఉంది. అసలు మీకు లైక్ ఇదేదో ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు కానీ అట్లాంటివి ఏం కనపడదు. సో అంత న్యాచురల్గా ఉంది మనది. సో మీరు ఎప్పుడైనా కానీ బిగ్ ఎఫ్ఈకి వెళ్ళిపోండి. నేను మస్ట్ రికమెండ్ అయితే చేస్తాను మీకు. టెక్నిక్స్లో వచ్చేసి బిగ్ ఎఫ్ఈకి వెళ్ళిపోండి. చాలా అంటే చాలా న్యాచురల్ రిజల్ట్ ఉంటుంది మీకు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు కూడా ఉండదు, అది అంత మంచిగా ఉంటుంది టెక్నిక్. సో అలాగా మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్లీగా బిగ్ ఎఫ్ఈకి నేను సజెస్ట్ అనేది చేస్తాను. బిగ్ ఎఫ్ఈకి వెళ్ళిపోతే చాలా మంచిది గైస్. సో నా రిజల్ట్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు కమెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ కమెంట్ వచ్చేసి, అన్న ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా మన హైదరాబాద్లో ఏది మంచిది అని మాత్రం చెప్పడం లేదు. ఎందుకన్నా అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. అలాగే అందరూ బయట స్టేట్స్కి వెళ్ళలేరు కదా, సో అందరికీ మనీ ఇష్యూ కూడా ఉంటుంది కదా అన్నట్టు బ్రదర్ అయితే కమెంట్ చేశాడు. సో ఒకటి చెప్తాను చూడు బ్రదర్, ఎవరైనా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎందుకు హైదరాబాద్ సజెస్ట్ చేయట్లేదు అని అంటే మీరు అర్థం చేసుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. డెఫినెట్లీ హైదరాబాద్లో మ్యాక్సిమం క్లినిక్స్కి రీసెర్చ్ చేస్తారు. సో వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్లీగా అంటే మంచిదా కాదా అనేది డెఫినెట్లీగా తెలుస్తుంది. తెలిసిన తర్వాతనే వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి చేయించుకోవడం కానీ లేకపోతే అలాంటి ప్లాన్ అయితే చేస్తారు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం లైఫ్లో ఒకసారి చేయించుకుంటాం బ్రదర్, ఓకేనా? సో మంచి డాక్టర్ మంచి క్లినిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను హైదరాబాద్ క్లినిక్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ నీకే జరిగితే ఆ ప్లేస్లో నువ్వే ఉంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు సిచ్యువేషన్, ఓకేనా? సో బాగుంటే బాగుందని చెప్తాం, బాగలేదు అని అంటే బాగాలేదని చెప్తాం కదా. కావాలని ఏం పగబట్టి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, ఓకేనా బ్రో? సో అదే అనమాట. సో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో పర్టికులర్గా కొన్ని క్లినిక్స్ మంచివి, కొన్ని క్లినిక్స్ చెడ్డవి అని కాదు. ఉంటాయేమో, బట్ నేను చూసిన దాంట్లో అయితే లేకుండే బ్రదర్. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బ్రో, మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ మొత్తం ఊడిపోతుందా? సో ఇక్కడ చూడండి, మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ మొత్తం ఊడిపోతుందా అని అంటే ఇది కండిషన్ని బట్టి ఉంటుంది. లైక్ ఎలా అంటే చాలామంది హెయిర్ థిన్ అవుతున్నా, కొద్దిగా హెయిర్ ఫాల్ అవుతున్నా, లేకపోతే హెయిర్ అంతా పలచబడుతున్నా కానీ లైక్ ఈ సైడ్స్ అయినా పోయినా కానీ అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు ఎవరైనా పేషెంట్. సో అక్కడ కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ డెఫినెట్లీగా మీకు మినాక్సిడిల్ కానీ ఫినాస్ట్రైడ్ కానీ బయోటిన్ ఇవి సజెస్ట్ చేస్తారు. అప్పుడు మీరు తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత వాళ్ళు బేసిక్ అట్లీస్ట్ 6 months వాడమని చెప్తారు. మీరేం చేస్తారంటే 6 months వాడకుండా ఒక 3 months అలా వాడేస్తారు. లైక్ అంటే రిజల్ట్ బాగుంది, గ్రోత్ బాగుందని చెప్పేసి ఒక 6 months డాక్టర్ చెప్తే ఒక 3-4 months వాడేసి వదిలేస్తారు. తర్వాత ఏమవుతుందని అంటే ఎప్పుడైనా కానీ మినాక్సిడిల్ నువ్వు వాడినావు అనుకో వన్స్, మ్యాక్సిమం నువ్వు లైక్ మనం కొబ్బరి నూనె ఎలా పూసుకుంటామో అలా పూసుకోవడానికి ట్రై చేయి. అంటే లైక్ లాంగ్ టైం, ఒక 1 year వరకు. అంతేగాని నువ్వు మధ్యలో ఆపేసినావు అనుకో డెఫినెట్లీగా నీకు ఏదైతే హెయిర్ మినాక్సిడిల్ వాడినప్పుడు ఏదైతే హెయిర్ స్ట్రాంగ్ అయిందో, ఏదైతే హెయిర్ వచ్చిందో ఆ హెయిర్ అనేది మళ్ళీ పలచబడి ఊడుతుంది. అది జరిగే ప్రాసెస్ అన్నమాట. సో అట్లీస్ట్ మీరు ఎవరైనా కానీ మినాక్సిడిల్ బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ అయినా ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ మీరు వన్స్ వాడితే మీరు మ్యాక్సిమం వాడడానికే ట్రై చేయండి. అంటే లైఫ్ లాంగ్ అని నేను అనట్లేదు, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. బట్ మీకు కండిషన్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక 6 months వాడినావు అనుకో నీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఓకేనా? మంచి రిజల్ట్ వచ్చింది అనుకో తర్వాత నువ్వు మెల్లిగా ఏం చేయాలంటే లైక్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అట్లా, లేకపోతే 2 weeks 2 times లేకపోతే అలాగా ప్లాన్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా.
సో అలాగే నార్మల్గా పూస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నువ్వు కొబ్బరి నూనె ఎట్లాగో వీక్లీ వన్స్ అలా పూస్తావు కదా, ఇది కూడా అలాంటిదే అనుకొని పూస్తే సరిపోతుంది. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇదే ప్రాసెస్ చేస్తే బెటరు. ఎందుకంటే మినాక్సిడిల్ వాడితే మనకు లైక్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి మనకు హెయిర్కి అనేది ప్రోటీన్స్ మినరల్స్ ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకు హెయిర్ అనేది పలచబడడం కానీ హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. అందుకే మినాక్సిడిల్ వాడితే మంచిది. మీరు వాడి మధ్యలో ఇప్పుడు కొన్ని డేస్ వాడి వదిలేస్తే డెఫినెట్లీగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మీరు కంటిన్యూగా వాడండి, ఒక 1 year వాడండి. 1 year అంటే మొత్తానికి కాదు, ఒక 6 months రెగ్యులర్గా వాడి తర్వాత వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు మెల్లిగా, ఏం ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు చేయించుకున్న దగ్గర పర్ గ్రాఫ్ట్ ఎంత కాస్ట్ అన్న క్లినిక్ అడ్రస్ కూడా పెట్టండి అన్న. సో నేను చేయించుకున్న దగ్గర పర్ గ్రాఫ్ట్ అంటే డిపెండ్స్ అపాన్ టెక్నిక్స్ ఉంటుంది. నేను చేయించుకుంది బిగ్ ఎఫ్ఈఏ పర్ గ్రాఫ్ట్ 40 rupees. సో రిక్వెస్ట్ చేసి కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇచ్చారు. అలాగే అడ్రస్ వచ్చేసి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించింది హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో బ్రాంచ్ వచ్చేసి సూరత్లో. సూరత్ అంటే గుజరాత్ అన్నమాట, అక్కడ వెళ్ళి చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి, నేను QHT హైదరాబాద్ అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది చెప్పండి ప్లీజ్ రిప్లై. QHT హైదరాబాద్ ఇప్పుడు నాకు వచ్చిన క్లిప్స్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను 3-4 క్లినిక్స్ క్లిప్స్ వచ్చినాయని. అందులో ఈ క్లినిక్ కూడా ఉంది, ఓకేనా. సో అది ఆ తర్వాత మీ ఒపీనియన్ బ్రో, ఓకే. ఐ కాంట్ డిస్కస్ మోర్ అబౌట్ దట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి, ఈజ్ ఫినాస్టైడ్ ఓరల్ మస్ట్ ఫర్ ఆల్ లైఫ్ అండ్ వాట్ యూ థింక్ ట్రైకోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జాన్ వాట్స్ ప్లీజ్ ఆన్సర్. ట్రాన్స్ప్లాంట్ అంటే లైక్ ఫినాస్టైడ్ ఓరల్ మస్ట్ ఫర్ ఆల్ లైఫ్. సో నేను ఆల్రెడీ ఫినాస్టైడ్ గురించి నేను ఒక వీడియో చేశాను. సో లైఫ్ లాంగ్ ఫినాస్టైడ్ వాడాల్సిన అవసరం అనేది లేదు, ఓకేనా. సో మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, సో మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫినాస్టైడ్ గురించి. లైఫ్ లాంగ్ వాడాలా, కొన్ని డేసే వాడాలా, లేకపోతే వాడి వదిలేయాలా అనేది. అండ్ వాట్ అబౌట్ ట్రైకోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, నేను బిఫోర్ అంటే నా ట్రాన్స్ప్లాంట్ బిఫోర్ నేను రీసెర్చ్ చేసినప్పుడు ట్రైకోస్కి కూడా వెళ్ళాను, కానీ నేను అక్కడ చేయించుకోలేదు. సో మీరు అర్థం చేసుకోండి. సో ట్రైకోస్ ఈజ్ గుడ్ ఆర్ నాట్ అనేది మీరే అర్థం చేసుకోండి, ఓకే. నేను అక్కడ వెళ్ళకుండా సూరత్లో వెళ్ళి చేయించుకున్నాను, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత సేమ్ డే రిటర్న్ జర్నీ చేయొచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మ్యాక్సిమం సేమ్ డే మీకు టైమే ఉండదు మ్యాక్సిమం మీకు రిటర్న్ రావడానికి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-7 అది బేసిక్ అట్లీస్ట్ 2000 grafts అయినా కానీ డెఫినెట్లీగా టైం ఈవినింగ్ అవుతుంది, 5-6 అవుతుంది. అప్పుడు అంతా రెస్ట్ మూడ్ ఉంటుంది, కంపల్సరీగా రెస్ట్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నువ్వు చేస్తానంటే చెయ్యొచ్చు, అంత ఎఫెక్ట్ అనేది పడదు మ్యాక్సిమము. బట్ ఈరోజు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నువ్వు జస్ట్ ఒక డెఫినెట్లీగా ఆ రోజు నైట్ అనేది నువ్వు మంచిగా ప్రికాషన్స్ తీసుకోవాలి. డెఫినెట్లీ నీకు రెస్ట్ కావాలి బాడీకి డెఫినెట్లీగా. సో రెస్ట్ తీసుకుంటే మంచిది నా ఒపీనియన్. సో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మీరు జర్నీ చేయొచ్చు ఎలాగైనా. నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు కూడా నాకు ఈరోజు ట్రాన్స్ప్లాంట్ అయితే అదే రోజు నైట్ నేను అక్కడనే స్టే చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ నేను రిటర్న్ వచ్చేసాను ఇంటికి. సో ఇది అనమాట. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ గైస్. సో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీగా మీకు వీడియోస్ త్రూ మీకు ఆన్సర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే లైక్ కమెంట్ సెక్షన్లో రిప్లైస్ ఇవ్వడం కానీ అవి అయితే చేస్తాను. అండ్ నా ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ ఎలా అనిపించింది అనేది కూడా మీకు కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో నా డైట్ గురించి కూడా చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో డెఫినెట్లీగా చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.